Hello everyone, welcome to today's episode on Let's Talk. Today we have Mr. Ragashwant, my senior and the president of KV Machilipatnam Alumni Association. So today's topic is going to be a discussion about business, his entrepreneurship journey. He's a senior and serial entrepreneur, and his businesses are across various franchises, etc. So let's start this session. Hi Anna, ఎలా ఉన్నారు? Yeah, very good. How are you? అంతా ఓకే. చాలా బాగున్నానన్న. ఇప్పుడు ఆహ్, మీ ఒపీనియన్‌లో హ్మ్. కమింగ్ టైమ్‌లో జాబ్ బెస్ట్ అంటారా? ఒక బిజినెస్ స్టార్ట్ చేయటం బెస్ట్ అంటారా? యూత్ ఎర్లీ 20స్ ఆర్ లేట్ 20స్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ కెరియర్‌ని బిజినెస్ వైపు ఆలోచించటం మంచిదే అంటారా? మంచిదే. ఇట్స్ ఎ గుడ్ స్టెప్. బిజినెస్ ఈజ్ లైక్ వాట్ మనం చే మనం చేయాలనుకున్నది చేసేయగలం అనేది బిజినెస్. లేదు ఆహ్, మన పాస్ట్ పాత్‌ని కంటిన్యూ చేయాలనుకునేది జాబ్. సింపుల్. అంటే ఓకే. గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. పోలీసోడి కొడుకు పోలీసోడు అవుతాడు. కానీ ఆయన డాక్టర్ అయినప్పుడు వాళ్ళ నాన్న ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టే కదా! అతను అనుకున్నది ఎగ్జాక్ట్‌లీ. సాధించింది. అది మిస్ ఎగ్జాక్ట్‌లీ. అవుతారు. సో, సో నువ్వేమవుదాం ఎవరో అనుకుంటున్నావు ఒకళ్ళు అనేది డిసైడ్ అవ్వాలి. ఎవరో ఒకళ్ళు బోల్డ్ స్టెప్ తీసుకుంటేనే ఆ లెగసీ అనేది స్టార్ట్ అవుతది. అంతే. ఓకే. ఓకే. సో, ఇప్పుడు గవర్నమెంట్ గూడా అదే చెప్తా ఉంది గదన్న. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పి. సో, మీ అవును. అభిప్రాయంలో ఆహ్, ఆహ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంత అంటే ఇది అది ఇట్స్ నాట్ లైక్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఆ పాయింట్ చెప్తదంటే వి ఆర్ టాక్స్ పేయర్స్. ఓకే. గవర్నమెంట్ నీడ్ మనీ. ఓకే. జాబ్‌లో డైరెక్ట్ 30% ఎళ్ళిపోద్ది. ఓకే. 30 20 సంథింగ్ పర్సెంటేజ్ అబే డైరెక్ట్ ఎళ్ళిపోద్ది. డిపెండింగ్ కానీ ఆన్ అది ఇన్‌కమ్. ఫిక్స్‌డ్ అవుద్ది. అదే ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఆ! ఏమవుద్ది? వాడు ఎంత సంపాదిస్తే అంత దాంట్లో ఎళ్తది. సో, గవర్నమెంట్ ఈస్ ఆల్సో సపోర్టింగ్ బిజినెస్. ఆల్ ఓవర్ ది వరల్డ్ చూడు. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎట్లా ఉంటుందంటే ఎక్కువ బిజినెస్ పీపుల్ ఉంటారా? జాబ్ పీపుల్ ఉంటారా? అంటే బిజినెస్ చేసేవోళ్ళు తక్కువుంటారు. జాబు అనేది బిజినెసోడి కిందే అవుద్ది. ఓకే. సో, నీ ప్యాషన్ ఏంటనేది ఫస్ట్ అది చూసుకోవాలి. నీ ప్యాషన్ ఏంటి? ఇప్పుడు నాది తీసుకుంటే 10 ఇయర్స్ బ్యాక్ నాకు నేచురల్స్ సెలూన్ పెట్టాలని ఆలోచనొచ్చింది. సెలూన్ ఓకే. పెడతానంటే నేను అప్పటికే ఆహ్, ఆహ్, 3 పీజీలు చేసేసున్నా. ఎంఎస్, ఓకే. ఎంటెక్, ఎంబీఏ 3 పీజీలు చేశా. చేసేసిన తర్వాత ఈ సెలూన్ పెడతానంటే ఆబ్వియస్‌లీ ఎవరు వద్దంటారు. 10 ఇయర్స్ బ్యాక్ హ్మ్. నేను చెప్పేది. ఓకే. సెలూన్ ఏంటి నువ్వేంటి? సెలూన్ ఏంటి? మన లెగసీ ఏంటి? అదంటే ఇట్స్ బ్యూటీ ఇండస్ట్రీ. ఎవర్‌గ్రీన్ ఇండస్ట్రీ. హ్మ్. ఎవడైనా అందంగా ఉండాలనే అనుకుంటాడు గదా! ఆబ్వియస్‌లీ అది ఎగ్జాక్ట్‌లీ. బ్యూటీ ఇండస్ట్రీ ఈస్ ఎ వెరీ గుడ్ ఇండస్ట్రీ. అని నేను దాంట్లో ఎగ్జాక్ట్. దిగిన తర్వాత ఎట్లా అంటే అది నాకు ఛాలెంజ్ అయింది. నేను దీన్ని ఓకే. ఎట్లాగైనా ఆహ్, దీన్నేంటనేది నిరూపించుకోవాలని. అలానే నిరూపించుకున్నా. ఆ సో, నిరూపించుకుంటున్న హ్మ్. అంటే బిజినెస్ స్టార్ట్ చేయటము ఒక ఎత్తు. అసలు మనం ఫ్రాంచైజీ బిజినెస్‌కెందుకెళ్ళాలి? నార్మల్‌గా ఇప్పుడు మీరు సలోన్ పెడదాం అనుకుంటే, హ్మ్. మీరే సొంత బ్రాండ్ ఒకటి పెట్టుకొని, మీదే ఒక సలూన్ లాగా పెట్టొచ్చు కరెక్ట్. కదా! కరెక్ట్. వేరే కరెక్ట్. వాళ్ళ దగ్గరికెళ్ళి ఎందుకు ఈ ఫ్రాంచైజీ సపోర్ట్. మోడల్‌లోకెళ్ళాలి? సపోర్ట్. మనకి ఆ ఓకే. ఫీల్డ్ సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఓకే. ఏదైనా జాబ్‌కెళ్తున్నప్పుడు దాంట్లో ట్రైనింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. ట్రైనింగ్ 3 హుహు. మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకిస్తారు? నీకు దాని గురించి తెలియడం కోసం. నేను ఆ 3 మంత్స్ ఓకే. డ్యూరేషన్‌ని ఎత్తేసి ఫ్రాంచైజీ కాన్సెప్ట్‌లోకొచ్చా. నాకు అంటే డే కంప్లీట్ 1 వాళ్ళ నుంచే డే మనకి 1 నుంచి వాళ్ళ సపోర్ట్ ఉంది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఇప్పుడు ఆహ్, దీంట్లో గూడా వేరే వేరే టైప్స్ ఉంటాయి కదన్నా! ఒక సక్సెస్‌ఫుల్ హ్మ్. ఫ్రాంచైజీని ఐడెంటిఫై చేయటం ఎలా? అంటే ఈ ఫ్రాంచైజ్‌నే నేను చేసుకోవాలి అని గూగుల్ ఇట్. ఆ డెసిషన్‌కి ఎలా అరైవ్ అయ్యారు? గూగుల్ ఇట్. అంతే. సింపుల్. అంటే అప్‌కమింగ్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ ఎ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్‌లో నువ్వు దేంట్లో పెట్టాలనేది నీకు ఐడియా ఉండదు. హ్మ్. ఆహ్, కానీ రీసెర్చ్. రీసెర్చ్ చేయాలి దాని మీద. రీసెర్చ్. ఇది ఇది అప్‌కమింగ్ ఇండస్ట్రీ, అప్‌కమింగ్ ఫ్రాంచైజీ అవుతదా? అవ్వదా?
దాన్ని ప్లాన్ జేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టినప్పుడు 10 ఇయర్స్ బ్యాకు లైక్ అరౌండ్ ఓకే. ఓకే. వాళ్ళు యాస్ ఎ ఫ్రాంచైజ్ వాళ్ళు గ్రో అయ్యారు బాగా. సపోర్ట్ చేశారు. గ్రో అయ్యారు. ఓకే. అంటే అద్ ఇప్పుడు మనం ఆర్గానిక్‌గా పెట్టుకున్న దానికన్నా ఒక ఫ్రాంచైజీ మోడల్‌లోకెళ్ళటం కొద్దిగా మార్కెట్ బెస్ట్. సక్సెస్ ఇప్పుడు పెంచుతుంది. నాదదే కాదు. నాదదే కాదు. ఇప్పుడు నాయుడు గారి కుండ బిర్యానీ ఉంది ఫ్రాంచైజీ. ఓకే. ఓకే. మెడ్ ప్లస్ ఉంది. మెడ్ ప్లస్ ఓకే. అనేది యాక్చువల్లీ ఓన్లీ కంపెనీ ఔట్‌లెట్సే ఆల్ ఓవర్ ది ఓకే. ఇండియా. ఓకే. హుహు. కానీ నేను ఏపీ అండ్ తెలంగాణలో ఫస్ట్ మెడ్ ప్లస్ ఫ్రాంచైజీ నాదే. ఓకే. అంటే నేనే ఫ్రాంచైజీ మోడల్ వాళ్ళకి ఎట్లా ఉంటది అని నేనే ఎక్స్‌ప్లెయిన్ చేసే పొజిషన్‌లోకొచ్చేసాను వాళ్ళకి. ఓకే. అంటే అలాంటి కంపెనీస్‌తో నేను టైప్ చేసుకుంటున్నా ఇప్పుడు. ఓకే. సో, మొత్తం ఏపీలో ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్‌లో నేను ఫ్రాంచైజీస్ తీసుకున్నా. ఓకే. నాకు 10 స్టోర్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మెడ్ ప్లస్‌వి. మెడ్ ప్లస్. ఓకే. మెడ్ సూపర్. ప్లస్‌వి. ఓకే. ఇప్పుడు హ్మ్. ఈ ఈ దీని ప్రాసెస్ ఎలా అన్న? అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం బిజినెస్ చేయాలన్న ప్యాషన్ ఉండాలి. తర్వాత హ్మ్. మనకి దానికి రిలవెంట్ స్కిల్స్ ఉండాలి. మీరు చెప్పిన దాని ప్రకారం బాగా మీరు సూపర్ హైపర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి అబోవ్ యావరేజ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మీరు అవును. చేయగలుగుతున్నారు. కానీ ఒక నార్మల్ పర్సన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు బిజినెస్. అతనికి కొంచెం ప్యాషన్ ఉంది. ఒక సెక్టార్‌లో. హ్మ్. అలాంటి వాళ్ళకి మీరేం చెప్దాం ఐ మీన్ మీ మీ అడ్వైస్ రీసెర్చ్. ఏంటి? ఓకే. రీసెర్చ్. ఓకే. రీసెర్చ్. కంప్లీట్‌లీ రీసెర్చ్. నువ్వు దాని మీదే ఇక నాకు తిండి అదే, నిద్ర అదే అన్నట్టు దాని మీదే రిసర్చ్ చెయి. ఒక 1 వీక్ నీది కాదనుకుని నువ్వు దాని మీదే రిసర్చ్ చెయి. ఓకే. కంప్లీట్‌గా దాని గురించి ఏంటనేది తెలుసుద్ది. ఇప్పుడు చాలా మందికి ఆహ్, ఈవెన్ గూగుల్ చేయడం కూడా తెలీట్లా. ఇప్పుడు హ్మ్. నాకేదైనా కావాలన్నప్పుడు గూగుల్ చేస్తే దాంట్లో వస్తుంది గదా! యూ హావ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఇంటర్నెట్. గూగుల్ ఇట్. ఏ ఏదైనా చెయి. కానీ అంతా నీకు దొరుకుతాయి. ప్రతిది దొరుకుద్ది. నువ్వు డీప్ రిసర్చ్ చేయాలి. ఈరోజు ఓకే. సెర్చ్ చేసావు అయిపోయింది. రేపు మళ్ళీ అదే సెర్చ్ చెయి. నీకు ఇంకో కొత్త విషయం తెలుసుద్ది. ఎల్లుండి మళ్ళీ చెయి. ఇంకో కొత్త విషయం తెలుసుద్ది. సో, ఒక 1 వీక్ నీకేదైతే ప్యాషన్ ఉందో, ఆ ప్యాషన్ మీద ఇప్పుడు నీకు జాబ్ ఇంట్రెస్ట్ రైట్. ఓకే. ఎలాంటి జాబ్ చేయాలి? ఎలాంటి జాబ్ చేస్తే నా స్కిల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తీసుకో. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నువ్వు క్లారిటీ తీసుకో ఫస్ట్. నీకు ఏముంది? నీ స్టామినా ఏంటి? నీ స్కిల్ ఏంటి? ముందు మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే ఓకే. రైట్. నేను ఇప్పుడు 10 ఇప్పుడు నాయి 10 బిజినెస్‌లయినాయి. 10 బిజినెస్‌లు నేను హ్యాండిల్ చేయగలననే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నేను ఇంకో బిజినెస్ అయినా చేయగలను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఆబ్వియస్‌లీ దాని తర్వాత నువ్వు నీ ప్యాషనా? లేకపోతే జాబా? ఏంటి అనేది నెక్స్ట్ థింగ్. ఓకే. మీరు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ ప్యాషన్ ఉండాలి. తర్వాత దాని మీద డీప్ రిసర్చ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీస్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలన్నా? అంటే ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ నచ్చింది. వాళ్ళకి డైరెక్ట్‌గా కాల్ చేసేయటమేనా? లేదంటే మెయిల్ పెట్టటమా? లేదంటే ఎవరన్నా ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీ ద్వారా ఎళ్ళాలా? ఎలా? వాళ్ళని అప్రోచ్ అంటే అవ్వటం ఎలాగా? వాళ్ళు డైరెక్ట్‌గానే ఓకే. నువ్వు మధ్యలో ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకున్న పర్సన్ ఉంటాడో, హుహు. నువ్వెక్కడైతే ఏదన్నా పెడదామని నీకు ఆలోచనొచ్చిందో, ఆ పర్సనే అక్కడ నేను పెడితే ఎలా ఉంటదని ఆలోచిస్తాడు. సో, నువ్వు ఓకే. వాళ్ళ ద్వారా ఎళ్తావు కరెక్ట్. ఓకే. ఓకే. డైరెక్ట్ కంపెనీ. కరెక్ట్. అంతే కదా! అతనికి ఆల్రెడీ మనకన్నా సీనియర్ హ్మ్. బిజినెస్ ఆ! కాబట్టి కాబట్టి ఆలోచనొస్తది కదా! అర్థమైంది. సో, ఈవెన్ డైరెక్ట్ నేను మచిలీపట్నంలో జావేద్ అబీ పెట్టినప్పుడు కూడా నాకు ఫ్రాంచైజీ ఎంక్వైరీ ఒచ్చి నన్నడిగారు. హుహు. ఇట్లా జావేద్ అబీ పెడదాం అనుకుంటున్నాను. అయితే మంచిది ఇద్దరం కలిపి పెడదాం. నాకు ఆల్రెడీ బిజినెస్ ఐడియా ఉంది కదా! హ్మ్. చివరికి పార్ట్నర్‌షిప్ మీద ఇద్దరం పెట్టేసాం. ఓకే. అట్లా. ఇప్పుడు దీనికి లీగల్ అగ్రీమెంట్స్ అవి చేసుకుంటారన్నా వాళ్ళతో? ఎలాగా ఇప్పుడు ఆ! ఆ ఉంటాయి. కంపెనీతో? ఆ! ఫ్రాంచైజీ అగ్రీమెంట్స్ ఉంటాయి. ఫ్రాంచైజీ ఫ్రాంచైజీ అగ్రీమెంట్ అగ్రీమెంట్స్ ఉంటాయి. ట్రై పార్టీ అగ్రీమెంట్స్ అని ఉంటాయి. ఓకే. అలాంటప్పుడు అంటే ఇప్పుడు బిజినెస్ చేసేదే ఆటానమీ కోసం, ఫ్రీడమ్ కోసం అని కదా! హ్మ్. ఇప్పుడు ఇలా ఫ్రాంచైజీ మోడల్‌లో ఎళ్తే ఎంత ఆటానమీ ఉంటది? ఫ్రీడమ్ ఎంత కాదు. ఫ్రీడమ్ ప్యాషన్. ఉంటది? ఆ! ఫ్రీడమ్ కాదు. ప్యాషన్.
అంతే. ఓకే. యెస్. ఆ! ప్యాషన్. వాట్ యూ ఆర్ డూయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది లవ్ చేయాలి. ఓకే. నేను ఫస్ట్ లవరు నా బిజినెస్. హ్మ్. తర్వాతే నా వైఫ్ అయినా, పిల్లలైనా. నాకది లేకపోతే నాకు ఫుడ్ రేపు ఆ ఫుడ్ నేను పిల్లలకి పెట్టకపోతే వాళ్ళు కూడా ఆశయించుకుంటారు. సో, నా ఫస్ట్ లవ్ ఈజ్ మై బిజినెస్. అంటే నేను చేసే ఏది చేసినా నేను చాలా ప్యాషన్‌గా, లవ్‌గా చేస్తా. అంతే. అది కనపడతా ఉందన్న. నేనడిగింది ఐ మీన్ నా నా డౌట్ ఏంటంటే హ్మ్. యాక్చువల్లీ హ్మ్. ఇప్పుడు మనము వాళ్ళని అప్రోచ్ హ్మ్. అవుతాం కదా! మనం హ్మ్. రన్ చేసేదే అసలు బిజినెస్ స్టార్ట్ చేసేదే నాకు నేను అంటే జనరల్ పర్సెప్షన్ ఏంటంటే బిజినెస్ పీపుల్ అంటే వాళ్ళిష్టం. వాళ్ళేమైనా చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఉండదు. ఫ్రీడమ్ కోసం హ్మ్. బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేవాళ్ళుంటారు. ఆ ఫ్రీడమ్ హ్మ్. ఉంటుందా ఫ్రాంచైజీలో? లేదంటే మనమే యాస్ ఎ బిజినెస్ ఓనర్‌గా ఉంటామా? లేదంటే ఆ ఫ్రాంచైజీ కింద ఒక అహా! సీనియర్ ఎంప్లాయీ లాగా వాళ్ళకి ఉంటామా అని? అట్లే కాదు. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసేది సపోర్ట్. ఓకే. ఇప్పుడు నాది సెలూన్ ఫీల్డ్‌లో సపోర్ట్ అంటే నాకు స్టాఫ్ ఎళ్ళిపోయాడనుకో, నేను లోకలోని పెట్టలేను గదా! లోకలోని పెట్టి నేను నేచురల్స్ అని బ్రాండ్ పెడితే నాకు యూజ్ ఉండదు గదా! సో, ఆ సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తది. 2 ఇప్పుడు రెస్టారెంట్ ఉంది. నాయుడు గారి కుండ బిర్యానీ. నా రెస్టారెంట్‌లో నా చెఫ్ ఎళ్ళిపోయాడు. హ్మ్. ఇంకో చెఫ్‌ని రిప్లేస్ చేసేది వాళ్ళు. నా మెడ్ ప్లస్ ఉంది. మెడ్ ప్లస్‌లో ఏదైనా ఒక ఎంప్లాయీ ఎళ్ళిపోతున్నాడు అన్నప్పుడు వెంటనే రీప్లేస్ చేసే బాధ్యత వాళ్ళది. సో, ఆ సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి రాయల్టీ అని మనం పే చేస్తాం. రాయల్టీ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ ఫీల్డ్. ఇప్పుడు నేచురల్స్ తీసుకుంటే రాయల్టీ పర్సెంటేజ్ లెక్కన ఉండదు. ఫిక్స్‌డ్ రాయల్టీ ఉంటది. కుండ ఓకే. బిర్యానీ తీసుకుంటే సేల్ మీద 2% అట్లా సర్టెన్ ఉంటది. ఓకే. ఇప్పుడు మెడ్ ప్లస్ తీసుకుంటే మెడ్ ప్లస్ ఎలా ఉంటదంటే నేను వాడి దగ్గర నుంచి ప్రొడక్ట్ కొంటాను. వాడు ఇప్పుడు 10,000 నేను ఇవాళ సేల్ చేస్తే 10,000లో వాడికి నాకు 2,000 వచ్చిందనుకో, మిగిలిన 8,000 నేను వాడికి ట్రాన్స్‌ఫర్ చేసేయాలి. వితిన్ ది నెక్స్ట్ డే. ఓకే. లేకపోతే నాకు మళ్ళీ రీప్లేస్ అవ్వవు. సో, అట్లా హుహు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్రాంచైజీలో ఒక్కొక్క మాడ్యూల్స్ ఉంటాయి. ఎవరి బిజినెస్ అట్లా. తగ్గట్టుగా వాళ్ళ టర్మ్స్ నెగోషియేట్ హ్మ్. చేస్తారు. కానీ వాళ్ళే అంటే టర్మ్స్ ఇప్పుడు డిక్టేట్ నేను నా చేస్తారా? మన ఫ్లెక్సిబిలిటీ మనకుంటుందా? అహా! మన ఫ్లెక్సిబిలిటీ అంటే టర్మ్స్ వాళ్ళు పెడతారు. దాని ఓకే. ప్రకారంగానే ఎళ్ళాలి. మరి ఫ్రాంచైజీ అన్నప్పుడు వాడి బోర్డ్ పెట్టుకుంటున్నాంగా. హ్మ్. ఇప్పుడు నాది లాడ్జ్‌లున్నాయి. 2 హ్మ్. లాడ్జ్‌లున్నాయి. 2 లాడ్జ్‌లు ఓయోకి నేను రెంట్‌కిచ్చాను. హ్మ్. వాళ్ళది ఎట్లా కాన్సెప్ట్ అంటే కంప్లీట్‌లీ వాళ్ళకే రెంట్‌కిచ్చా. అంటే ఓకే. పర్ రూము అదే రూమ్‌కి 10,000 చొప్పున ఇచ్చా. ఓకే. పర్ మంతా? అట్లా. పర్ రూము పర్ మంత్ 10,000. ఓకే. హ్మ్. వాళ్ళింకా గెస్ట్‌లని అకామిడేట్ చేసినా, చేయకపోయినా అదంతా ఇంకా ఇక ఏవైనా ఆడేసొస్తాడు. మనకు సంబంధం లేదు. మీకు ఓకే. హ్మ్. అంటే హెడ్‌ఏక్ అంతా వాడు తీసుకుంటాడు. ఓకే. ప్రాఫిట్ గూడా దానికి తగ్గట్టుగా అతను తీసుకుంటాడు వచ్చినప్పుడు. మనకివ్వాల్సింది గ్యారంటీగా మనకిస్తాడు. మనకివ్వాల్సింది ఇచ్చేస్తాడు. ఓకే. ఆహ్, హ్మ్. ఇప్పుడు మా ఇప్పుడు మనకి బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ బాగా ప్యాషన్ ఉండాలి. నెక్స్ట్ డీప్ హ్మ్. రిసర్చ్ ఉండాలి. మనం ఇండిపెండెంట్‌గా హ్మ్. స్టాండ్ అలోన్ చేసిన దానికన్నా ఒక ఫ్రాంచైజీ హ్మ్. తీసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఎక్కువుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇనీషియల్ హ్యాండ్ హోల్డింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇప్పుడు ఇస్తారు. ఇప్పుడు సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడేమవుతుందంటే చిన్న చిన్న టీ స్టాల్ కూడా టీ స్టాల్ కూడా నేను ఫ్రాంచైజీ ఇచ్చేస్తాం అంటున్నారు. అందుకే రీసెర్చ్ ఓకే. చేయాలి. బాగా రీసెర్చ్ చేయాలి కంపెనీ మీద. అసలు ఎన్ని అదే స్టోర్‌లు అనుకుంటా ఇప్పుడు రూ. 1 ఫ్రాంచైజీ ఇస్తాను. రూ. 2కి ఆ! ఫ్రాంచైజీ ఇస్తాను. ఇప్పుడు ఆయన్ని అదే. అదేదో పంచిపెట్టేకుంటూ ఎళ్ళిపోయేలాగా ఉందేంటబ్బా! అని కూడా హ్మ్. ఇదొస్తుంది జనాలకి డౌట్. ఇప్పుడు నాయుడు గారి కుండ అలాంటప్పుడు బిర్యానీ కరెక్ట్ అట్లానే కదా ఫెయిల్ అయింది. ఫ్రాంచైజీని ఆ! నాయుడు గారి కుండ బిర్యానీ అర్థం అలానే కాదు. ఫెయిల్ అయింది. నాది కాదు. నాది ఓకే. అంటే ఓన్ స్టోర్ ఓకే. నా ఫ్రెండే వాడు. వాడు ఓకే. అట్లానే పెంచుకుంటూ ఎళ్ళిపోయాడు. సప్లై చేయలేకపోయాడు. ఓకే. చెఫ్‌ని వీళ్ళని సప్లై చేయలేకపోవటం, వాళ్ళు రన్ చేయలేకపోవటం. ఆహ్, 22 ఫ్రాంచైజీస్‌లో హ్మ్. దాదాపు 15 ఫ్రాంచైజీలు క్లోజ్ అయిపోయినాయి. అయ్యయ్యో! ఆ! ఓ ఓన బిజినెస్ అంటే ఓనర్‌షిప్ అన్‌ప్రెడిక్టబులే కదా! హ్మ్. మరి మనది ఎందుకు రన్ అవుతుంది? నేను ఎక్కడో ఉన్నా హ్మ్. ఎన్ని ఎట్లా అంటే ఇట్ డిపెండ్స్ అదే చెప్పేది. యూ హావ్ టు డిసైడ్ వాట్ యూ వాంట్ టు డు అంతే.
సో, అంటే యాక్చువల్లీ మీతో మాట్లాడుతుంటే మీ ప్యాషన్ కనపడతా ఉంది. మీ హ్యాపీనెస్ కనపడతా ఉంది. ఇంక మీకు వర్క్ లైఫ్ బ్యాలన్స్ అంటే లేదా? అంటే కార్పొరేట్ లాగా నాకు వీకెండ్స్ కావాలి, అలా చేయాలి, అలా అక్కడ మీరెప్పుడైతే ఉండదు. రెడీ బిజినెస్ అలా అనేది ఉండదు. నాకు రాత్రి 2:00కి పడుకున్నా 3:00కి ఫోనొస్తే లెగుస్తా. ఎందుకంటే నాది 24 అవర్స్ బిజినెస్ నాది. లాడ్జ్‌లు అయిపోయినియి. ఇప్పుడు నాకు ఇక్కడ నేను గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, ట్రైబల్ వెల్ఫేర్ గవర్నమెంట్ హాస్టల్స్ ఇక్కడ చేస్తున్నా ఒక 25 క్రోర్స్‌ది. ఇక్కడ ఓకే. పనుంటది. మారేడుమిల్లిలో నాకు రిసార్ట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఫోన్‌లొస్తాయి. అటు లాడ్జ్‌లో ఓయోకి ఇప్పుడు ఇచ్చాను కాబట్టి కొంచెం రిలాక్స్ అయ్యానేమో. లేకపోతే నైట్ సార్ ఎవడెవడో వచ్చి తాగేసి ఫోన్ చేస్తున్నాడు సార్. అక్కడి నుంచి ఫోన్స్ ఉంటాయి. మెడికల్స్ మెడికల్ అంటే ఇంక తెలిసిందే. ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంటాయి. నాకది కాకుండా మైనింగ్ ఉంది. నాకు గ్రానైట్ మైన్స్ ఉన్నాయి నాకు. ఆ గ్రానైట్ మైన్స్‌లో నుంచి ఫోన్‌లొత్తాయి. ఎనీ టైమ్ నేను అవైలబుల్ ఉండాలి. అదే నా వైఫ్ అడుగుద్ది. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు అని. నేను అదే బ్యాలెన్స్ మరి. చేయాలంటే ఏం లేదు. అది ప్యాషన్, లవ్ అంతే. వాట్ ఐ యామ్ డూయింగ్ దాని మీద ఉన్న కమిట్మెంట్ మీకు. ఇంకా అంతే. అదే హ్యాపీనెస్ ఇస్తది మీకు. ఇంకా అది చేస్తే ఇంకా అవును. వేరేదేది ఆహ్, ఇంకా మీకు హ్మ్. రిలాక్స్ మోడ్ అక్కర్లా. అదే మీకు వర్క్, అదే రిలాక్స్, అదే మీకు అంతే. అంతా. అంతే. నాకు ఓకే. స్ట్రెస్ బూస్టర్ అదే. నాకేదన్నా బాగా ఇబ్బందనిపిచ్చి, ఏదన్నా ఒక రోజు నేను ఇబ్బంది పడుతున్నాను అన్న ఫీలింగొస్తే, ఫస్ట్ ఏం చేస్తానంటే ఏదో ఒక సైట్‌లోకెళ్ళిపోతా. నేను ఓకే. కన్‌స్ట్రక్షన్స్ చేస్తాను. కన్‌స్ట్రక్షన్ విల్లాస్ కడతాను. విల్లాస్ కడుతున్నాను. ఆ విల్లాస్ దగ్గరకు ఎక్కడో చోటకెళ్ళిపోతా. అక్కడికెళ్ళిపోయి సెల్ఫ్ అసెస్ మళ్ళీ సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకుంటా. నేనేం చేస్తున్నాను? నేనెందుకు ఇక్కడున్నాను? ఏంటి? అని ఒక సెల్ఫ్ అసెస్‌మెంట్‌కెళ్ళిపోతా. రైట్. ఓకే. నేనివాళ చేసింది నేను ఈ విషయంలో ఇబ్బంది పడ్డాననమాట. రైట్. ఆ విషయాన్ని మర్చిపోదాం. నెక్స్ట్ ఏంటనేది ఆలోచిద్దాం. అలా సెల్ఫ్ అసెస్‌మెంట్‌కి ఎక్కువెళ్తా. నేను ఏదైనా ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఒంటరిగానే ఉంటా. అంటే ఒంటరిగా ఉంటా లోపల నుంచి లేకపోతే ఆ! ఓకే. హ్మ్. మీ 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 ఆన్సర్ మీ లోపల నుంచే మీరే తెచ్చుకుంటారు. గైడెన్స్ అంతే. ఓకే. నేనెక్కడ తప్పు చేశానని నేనే అసెస్ చేసుకుంటా. అన్న అంతే కదా! ఇప్పుడు మనీ మనీ పోతాయి కదన్నా బిజినెస్ అంటే జనరల్‌గా. అలాంటి హ్మ్. హ్మ్. సిట్యుయేషన్స్‌లో కామ్‌గా ఎలా ఉండగలుగుతారు? ఇప్పుడు ఎవరికైనా సరే మనం పెట్టిన దానికి వాల్యూ హ్మ్. రాలేదంటేనే ప్రాణం ఉసూరుమనిపిస్తది గదా! అలాంటప్పుడు హ్మ్. మనకి మంచి జరుగుతది, ప్రాఫిట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేసి, దాని మీద ఎంతో ప్యాషన్‌గా మనము దాని మీద కష్టపడి, ఫర్ సమ్ రీజన్ మనీ పోయాయనుకోండి, దాని నుంచి ఎలా కోప్ అవ్వాలి? ఒక రాంగ్ స్టెప్ ఏసావు అంతే. అన్నీ తప్పటడుగు లేకుండానే పైకొచ్చామా? తప్పటడుగులేస్తూనేగా నడిచాం. ఓ రాంగ్ స్టెప్ అయింది. అంతే. దాన్నెందుకు మనం దాన్ని పట్టుకొని ఎందుకు వేలాడాలి? నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. నువ్వు అక్కడ స్ట్రక్ అయిపోతే అక్కడే ఉండిపోతావు. నెక్స్ట్ స్టెప్. సరే ఇవాళ అయింది. ఓకే. ఇవాళ నీకు ఫీవరొచ్చింది. ఓకే. నాకు ఫీవరొచ్చింది. అమ్మో! నాకు ఫీవరొచ్చింది. అమ్మో! నాకు ఇదైపోయింది అంటే ఇగ అక్కడే ఉండిపోతావు. నెక్స్ట్ ఏంటి? దానికొక పారాసెటమాల్ టాబ్లెట్ ఎయ్యాలి. రేపొద్దున నేను చేయాల్సిన పనులకి ఇది ఎలా క్యూర్ అవుద్దనే డెసిషన్స్‌లోకి రావాలి గదా! అంతే అక్కడ అప్పుడు ఉండిపోకూడదు. నా లైఫ్‌లో యూ నో ఆదిత్య 7 సర్జరీస్ అయినాయి నాకు ఓకే. మొత్తం. 7 సర్జరీస్ అయినాయి. ఈవెన్ బ్రెయిన్ ఆపరేషన్ దగ్గర నుంచి తల నుంచి కాలు వరకు. ఎన్ని జరిగినా ఇంకా ఇంకా రా ఓకే. రైట్. నువ్వొస్తున్నావా రా! ఇంకెన్ని చేస్తావు చెయ్యి అంటా నేను. సో, సెల్ఫ్ హీలింగ్ నాకు చాలా ఎక్కువ. సెల్ఫ్ అసెస్‌మెంట్ చాలా ఎక్కువ. 2 నాకు సెల్ఫ్ హీలింగే. నాకు బాధనిపిస్తే నేనొక్కడినే కూర్చొని బాధపడతా. నువ్వు అంతేగాని నలుగురికి చెప్పావనుకో నువ్వు లోకువైపోతావు. అమ్మో! నాకు బాధగా ఉంది బావ, నాకు బాధగా ఉందిరా అని చెప్పి నువ్వు ఫ్రెండ్స్‌కి చెప్పావనుకో, రైట్ ఈడి వీక్ పాయింట్ అదనమాట అని ఆడికి అర్థమైపోతది. అంతే కదా! సో, ఏం చేసినా సొంతంగా చెయ్యి. సెల్ఫ్‌గా ఉండు. ముందు నీ ప్రాణం నీది. తర్వాతే నువ్వు రాత్రి పడుకున్నప్పుడు అని గాలి పీల్చుకునేది నువ్వే. ఎవడు గాలివ్వట్ల. అది నా ఫండా. చాలా బావుందన్న అది. ఇప్పుడు మీరు సెల్ఫ్ హీలింగ్ అన్నారు గదా! ఇప్పుడు సెల్ఫ్ హీలింగ్‌లో మీకు బాగా హెల్ప్ అయిన ఏమన్నా ఉందా? మ్యూజిక్ గాని, అరోమా గాని అలాంటిదేమన్నా ఉంటదా సెల్ఫ్ హ్మ్. హీలింగ్‌లో? లేదంటే జస్ట్ మెడిటేట్ చేస్తారా? లేదంటే నా అలా కార్. ఆహ్, నా కార్. ఆ! కార్. నా కార్. నేను డ్రైవ్ ఎళ్తా అంతే.
డ్రైవ్‌కెళ్తూ అలా ప్రశాంతంగా సాంగ్స్ డ్రైవ్‌కెళ్తా అంతే. సాంగ్స్ సాంగ్స్ పెట్టుకుంటారా? కూడా నేను ఆలోచిస్తా జస్ట్ ఉంటా. అలా కార్ పెట్టుకొని అలా వెళ్తా ఉంటారు. ఎట్లా వెళ్తారంటే ఆఫ్ రోడింగా? లేదంటే హైవేస్ అలా? ఓకే. అంటే అలా అలా సాంగ్స్ ఇంటాను. నేను ఇననేం గాదు. నా కార్‌లో మ్యూజిక్ సిస్టమ్ దగ్గర నుంచి అన్నీ హై ఎండే పెట్టుకొనుంటా. కానీ ఎప్పుడో ఒకసారి అనిపిస్తది. ఎందుకంటే మనం పాత రోజులు మర్చిపోకూడదుగా. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో లైఫ్‌ని. ఏదో సర్జరీలయినాయి ఇయన్ని ఇయన్ని పక్కన పెట్టేస్తే ఐ యామ్ వెరీ యాక్చువల్లీ మ్యూజిక్ లవర్. కానీ తక్కువ. ఓకే. అలా తక్కువ అంటే డ్రైవ్ చేస్తే సో, ఆ! మీరు అలా లాంగ్ అంటే నేను డ్రైవ్‌కెళ్ళి యాక్చువల్లీ నా స్ట్రెస్ బూస్టర్ యాక్చువల్లీ ఏంటంటే నా గెస్ట్ హౌస్. ఓకే. నా గెస్ట్ హౌసే ఎప్పుడు. అంటే ఇప్పుడు నేను ఉన్న ఇది ఇక్కడ గూడా. నేను మారేడుమిల్లిలో నాకు ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఉంది. నాకర్‌లో. అలా నేను సెపరేట్‌గా ఇక్కడే రిలాక్స్డ్‌గా ఉంటా. ప్రశాంతంగా ఉంటా. హ్యాపీగా ఉంటా. నా పిల్లోడు నా వైఫ్, పిల్లోడు వాళ్ళని తీసుకొనొచ్చేసి ఇక్కడ మీ ఓన్ స్పేస్ అది. మీ నా జోన్‌లో ఓన్ ఉంటారు మీరు. హ్మ్. అంతే. నేను మళ్ళీ చెప్తున్నా బావుందండి. కదా! సెల్ఫ్ అసెస్‌మెంట్, సెల్ఫ్ హీలింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్. నన్ను నేను కంట్రోల్‌లో ఉంచుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. ఇప్పుడు ముందు మీ మనం మనల్ని అభిప్రాయం కంట్రోల్‌లో ఉంచగలిగితే ఏదైనా సాధించగలం.